కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో వాటిల్లిన పంట నష్టంపై సీఎం ఆరా తీశారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి పార్థసారథి చెప్పారు. రంగు మారిన ధాన్యాన్ని కొనాలని ఆదేశించామన్నారు మంత్రి. ఆసిఫాబాద్ జిల్లాలో 3,900 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు నితిన్ గడ్కరీ. రాబోయే రోజుల్లో 2 లక్షల కోట్లతో తెలంగాణ అంతటా రోడ్లు వేస్తామన్నారు. 2014 తర్వాత తెలంగాణలో 5,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అభివృద్ధిలో కలిసి రావాలి కానీ ఆటంకాలు సృష్టించొద్దన్నారు. ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. హిందూపురం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. సర్కార్కి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై ఉండదా అని ప్రశ్నించారు హరీష్ రావు. అందాల పోటీలపై కాదు, రైతుల కష్టాలపై సీఎం రివ్యూ చేయాలన్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనాలన్నారు. 10 రోజులైనా రైతులకు పంట డబ్బులు రావట్లేదన్నారు. పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సమీప అటవీ ప్రాంతంలో 54 రహదారుల్లో టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.